ఒకసారి స్వామివారితో లక్ష్మీదేవి, స్వామి ఎన్నో రకాలైన డబ్బులు తెచ్చి హుండీలో వేస్తున్నారు, అలాంటి డబ్బులతో మీరు కుబేరుడు అప్పు తీర్చడం ఎందుకు, నేను ఇచ్చేస్తాను అని అనగానే స్వామివారు బదులిస్తూ, నేను కలియుగమంతా ఇక్కడ ఉండటానికి కుబేరుడు అప్పు అనేది ఒక ధర్మ కారణం మాత్రమే అంటూ తను ఎలాంటి ముడుపులు కుబేరునికి అప్పు తీరుస్తున్నానో వివరిస్తూ తిరుమల హుండీలో వేసే ధనాన్ని స్వామివారు 3 భాగాలుగా విభజిస్తాడంట. మొదటిది, స్వామివారిని ఏ కోరిక కోరకుండా నిజాయితీగా సంపాదించి హుండీలో వేసే ధనాన్ని నిష్కామ పుణ్యధనం అంటారు. ఈ ధనంతోనే కుబేరుని వడ్డీ తీరుస్తాడంట. రెండవది, కోరిక కోరుకుంటూ నిజాయితీగా సంపాదించి హుండీలో వేసే ధనం, దీనిని పుణ్యధనం అంటారు. ఈ డబ్బుతో గుళ్ళు కట్టడానికి, గుళ్లలో అన్నదానం చేయడానికి, ధర్మ ప్రచారానికి ఖర్చు చేస్తాడంట. ఆ ధనం ఖర్చు అయ్యే కొద్దీ అతని కోరికలు నెరవేరుతాయి. మూడవది, కోరిక కోరుకుంటూ అన్యాయంగా సంపాదించిన ధనాన్ని హుండీలో వేయటం, దీనినే పాపపు ధనము అంటారు. వీళ్ల కోరికలు కూడా స్వామివారు తీరుస్తాడు. దేవాదాయ సొమ్ముని అన్యాయంగా స్వాధీనం చేసుకునే అక్రమార్కులకు ఈ సొమ్ము చేరుతుంది. ఇదంతా కూడా పద్మపురాణంలో అమ్మవారు అడిగిన ప్రశ్నకు స్వామివారే స్వయంగా సమాధానం చెప్తారనమాట.